హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సార్ కదా, ఇది బ్యాంబినో సేమియా వర్మిసెల్లి పొడుగు సేమియాలు అనమాట. టేస్ట్ అయితే స్వీట్ అద్దరిపోయింది. చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సేమియాలు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సింపుల్ వేలో ఎలా చేయాలో ఇదే చూడండి. ప్యాకెట్ ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి. సేమియాల్ని ముందుగా మనము బాదాంలు, గోడంబి, అలాగే ఖర్జూరం, వీటిని నేను ముందే నానబెట్టుకున్నాను. మనం బాదాంని పొట్టు తీసైనా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే అలా అయినా వేసుకోవచ్చు. ఇలా సేమియాలు చూసారు కదా, ఇవి చాలా చాలా బాగున్నాయి. నేను కూడా ఫస్ట్ టైం చేసాను, చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీకు కూడా సింపుల్ వేలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేసేయండి. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి కదా. ఫ్రై చేసి రెడీగా పెట్టుకుందాము. ఫస్ట్ బాదం, గోడంబిని ఫ్రై చేసుకొని చివరిలో ద్రాక్షను కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో సేమియాను కూడా నెమ్మదిగా ఇలా చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసి మాడిపోకుండా, ఇది తొందరగా మాడిపోతుంది కాబట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేయకపోయినా కూడా పాయసం టేస్టీగానే ఉంటుంది, చేస్తే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకొని ఫ్రై అయిన తర్వాత మిక్సర్ జార్లోకి గోడంబి, బాదం అవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. పాలు బాయిల్ అయిన తర్వాత చక్కెర, బెల్లము, ఇలాచి కూడా ఒకటి వేసేసి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేకుంటే లేదు. వేసేసి గోడంబి, బాదం పేస్ట్ కూడా వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా మనం ఇలా కలుపుతూ అడుగంటకుండా ఇలా షుగరు, బెల్లము, అలాగే బాదం పేస్టు అంతా కొంచెం చిక్కబడే వరకు బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు సేమియా మొత్తం వేసేద్దాం. చూడండి, బాగా పొంగు వస్తుంది కదా. ఇప్పుడు బాగా ఉడికిపోయినట్టుంది కాబట్టి ఇప్పుడు సేమియాలు వేసి సేమియాలను కూడా బాగా ఉడకనిద్దాం. కొంచెం మెత్తగా అయిన తర్వాత అప్పుడు ప్రాసెస్ చేద్దాం. ఒకసారి అలా కలిపేసుకోండి. పాలు సరిపడినన్ని వేసుకోండి. స్వీట్నెస్ తగ్గట్టుగా షుగర్, బెల్లం వేసుకోండి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు చివరిగా నెయ్యి వేసేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకొని అంతే, రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కదా. గోడంబి, బాదం మిక్సీ పట్టి వేసాం కదా, ఆ టేస్టే పాయసంకి చాలా రుచినిస్తుంది అనమాట. వాటి వలననే రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా గోడంబి, బాదం వేసేసి బౌల్లోకి వేసుకొని ఇలా డెకరేట్ చేసేసాను. కలర్ అయితే చాలా బాగుంది కదా. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఒక కామెంట్, ఒక హైప్ ఇచ్చారంటే మా ఛానల్ చాలా చాలా ముందుకు వెళ్తుంది. సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్